మావోయిస్టు పార్టీ అగ్రనేత నంబాల ఎన్కౌంటర్ పై స్పందించారు మాజీ మావోయిస్ట్ గాజర్ల అశోక్. కాల్పుల విరమణ ప్రకటించిన మావోయిస్టు పార్టీపై కేంద్ర బలగాలు దాడి సరికాదన్నారు. ఇప్పటికైనా శాంతి చర్చలకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని కోరారు. మావోయిస్టులను సమూలంగా ఏరివేయడం సాధ్యం కాదని, శాంతి చర్చలే పరిష్కార మార్గం అంటున్న అశోక్ అలియాస్ ఐతూతో మా ప్రతినిధి వేణు ఫేస్ టు ఫేస్. మావోయిస్టు పార్టీ అగ్రనేత నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో మృతి చెందడంతో మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బని చెప్పుకోవచ్చు. అసలు నంబాల మృతి పట్ల మాజీ మావోయిస్టులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం మనతో గాజర్ల అశోక్ అలియాస్ ఐతూ మనతో ఉన్నారు. ఒకసారి మనతో మాట్లాడదాం. చెప్పండి అన్న, ఏంది అసలు మావోయిస్టు పార్టీకి ఇది ఒక ఎదురుదెబ్బేనా? నిజంగా ఈ నంబాల ఎన్కౌంటర్ అనేది జరగడానికి ఎట్లా చూస్తున్నారు మీరు? నంబాల ఎన్కౌంటర్ అనేది నిజంగా వాస్తవానికి మావోయిస్ట్ పార్టీకి పెద్ద నష్టమే అది. అయితే నంబాల ఎన్కౌంటర్ విషయంలో ఇప్పుడు చాలా రకాల అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అది ఏదన్నది ఇంకా వాళ్ళ పార్టీ ప్రకటిస్తే తప్ప వాస్తవంగా అక్కడ ఏం జరిగిందనేది తెలియడం కొంత టైం పట్టవచ్చు. సరే, వాళ్ళు ఉన్న పరిస్థితులలో ప్రకటన రావడం కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. కరగుట్ట దాడి అప్పుడు కానీ మిగతా సందర్భాల్లో కానీ కొంత సమయం అయితే పడుతున్నది ఏం జరుగుతున్నదని తెలుసుకునేటువంటి. అయితే ఎనీహౌ ఏదేమైనా అంటే ఒక సుదీర్ఘకాలం దగ్గర 4.5 దశాబ్దాలు 5 దశాబ్దాల పాటు విప్లవోద్యమంలో సాధారణ కార్యకర్త నుంచి మొదలుకొని ఆ పార్టీ మొత్తం పూర్తి స్థాయి పార్టీని నడిపించేటువంటి నాయకుడిగా ఎదిగినటువంటి నంబాల కేశవరావు సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి నాయకుడు. సిద్ధాంతపరంగా అయినా రాజకీయంగా అయినా ముఖ్యంగా మిలిటరీ వ్యవహారాల్లో ఆ పార్టీని దానికి ఒక ఆర్మీ నిర్మాణం చేయాలనేటువంటి లక్ష్యంతో పనిచేసినటువంటి నాయకుడు కాబట్టి తప్పకుండా అది తీవ్రమైన నష్టంగానే ఉంటుంది వాళ్ళకు. రాష్ట్రస్థాయి పార్టీ నాయకుడు, సెక్రటరీ, కార్యదర్శిగా పనిచేస్తున్న నాయకుడు, నిజంగా అతన్ని బలగాలు మట్టుబెట్టాయంటే నిజంగా మావోయిస్టు పార్టీ బలవంతం తగ్గిందనుకోవాలి. నిజంగా ఎక్కడెక్కడ గ్రూపులుగా విడిపోవడంతోనే అసలు ఈ సాధ్యమైంది. ఎట్లా అంతర్స్థాయి నేతను దాదాపు 5 అంచెలు 7 అంచెల భద్రత ఉందని చెప్తుంటారు. సో ఇట్లా ఆయనను ఎన్కౌంటర్లో చంపడం అనేది ఎట్లా సాధ్యమవుతుంది? అంటే చెప్పలేము అక్కడ ఏం జరిగింది అనేది అక్యురేట్గా వాళ్ళ పార్టీ ప్రకటిస్తే తప్ప మనం పూర్తిగా నిర్ధారణకు రాలేము. కానీ జరిగిన సంఘటన బట్టి చూసినప్పుడైతే తక్కువ సంఖ్యలోనే అక్కడ వాళ్ళ టీం ఉన్నదన్నది అయితే అనిపిస్తున్నది. అయితే అది వాస్తవంగా జనరల్గా కేంద్ర కమిటీ గతంలో మేము పనిచేసినప్పుడు ఉన్న అనుభవం రీత్యా అయితే ఒక రాష్ట్ర స్థాయి నాయకత్వానికే చాలా ఎక్కువ సంఖ్యలో భద్రత ఉండడం అనేది చూసినాము. కేంద్ర నాయకత్వానికి తప్పనిసరిగా 100 నుంచి 150 మంది వాళ్ళ వెంట ఉండి వాళ్ళను రక్షించుకోవడం కోసం ప్రయత్నం చేయడం అనేది అయితే గతంలో ఉన్నటువంటి అనుభవం. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళు మరి ఎలాంటి ఫార్మేషన్స్ని ఉపయోగిస్తున్నారు, అందులో భాగంగా ఏమైనా వాళ్ళు డిసెంట్రలైజ్డ్గా టీమ్స్ను వేరు చేస్తూ చిన్న టీమ్స్గా ప్రయాణం చేస్తున్నారా ఏంది అనేది వాళ్ళు ప్రకటిస్తే తప్ప తెలియదు మనకు. ఇప్పుడు ప్రస్తుతం నంబాల మృతి తర్వాత ఎవరు అసలు ఆ రేసులో ఎవరు ఉండబోతున్నారు? కార్యదర్శి పోస్టునే చాలా కీలకము. సో ఆ స్థాయి నేతలు ఎవరైనా మిగిలి ఉన్నారా? నిజంగా ఎవరు ఈయన స్థానం ఎవరు భర్తీ చేస్తారు అసలు? అంటే వాస్తవంగా మావోయిస్ట్ పార్టీలో సీనియర్ నాయకత్వం ఇంకా చాలామంది ఉన్నారు. అంటే నంబాల అంటే గణపతి తర్వాత నంబాల ఇవాళ పార్టీ నాయకుడు అయిండు. ఆయన మొదటి నుంచి అంటే పీపుల్స్ వార్ పార్టీ ఏర్పడినప్పటి నుంచి కూడా ఫౌండర్ నేతగా ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఆ తర్వాత తరం కానీ అప్పుడు వాళ్ళతో కలిసి పనిచేసినటువంటి తరం కూడా ఇంకా చాలామంది పార్టీలో సెంట్రల్ కమిటీలో ఉన్నారు, సీనియర్ నాయకత్వం అయితే ఉన్నారు. సరే, అది ఇప్పుడు ఈ నష్టాన్ని పూడ్చుకోవడంలో భాగంగా ఇప్పుడున్న ఉద్యమ పరిస్థితికి అంటే దేశవ్యాప్తంగా వాళ్ళు కొంత సెట్ బ్యాక్ అయినటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యమ స్థాయి రీత్యా ఉద్యమాన్ని నడపడానికైతే ఆ పార్టీలో ఇంకా నాయకత్వం ఉందనేది నేనైతే నమ్ముతున్నాను. ఒకవైపు ఆజాద్ పేరుతోని కాల్పుల విరమణ ప్రకటిస్తున్న 6 నెలలని మా ప్రకటన కూడా వచ్చింది మావోయిస్టు నుంచి. నిజంగా ఈ ప్రకటనను ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రస్తుతం ఆ చర్చల వైపు కూడా ఎటువంటి ముందస్తు ప్రణాళికలు కూడా చేయట్లేదు. సో దీన్ని బట్టి మావోయిస్టు పార్టీ పూర్తిగా నిర్మూలన లక్ష్యం కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది. అసలు ఏంటి ఈ రెండింటి మధ్యలో ఒక కోఆర్డినేషన్ జరగడానికి, శాంతి జరగడానికి ఇటు ఒక టీం కూడా ఏర్పడైంది. సో ఎట్లా ఇవన్నీ కలిసి శాంతి జరగాలంటే ఏం జరగాలి, ఏం జరగాలని కోరుకుంటున్నారు? అంటే వాస్తవంగా శాంతి చర్చలు అనేది ఎజెండా మీదకి రావడానికి ప్రధానంగా మావోయిస్టు పార్టీ తన వైపు నుంచి పదే ఈ ప్రకటన చేస్తూ వస్తున్నది. బయట ఎట్లాగూ కొంతమంది ప్రజాస్వామ్య ప్రియులైనటువంటి మేధావులు వీళ్ళంతా కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అల్టిమేట్గా దానికి మద్దతుగా చాలామంది ఇవాళ మన తెలంగాణలో కానీ ఇతర రాష్ట్రాల్లో కూడా రోడ్డు మీదకి వచ్చి చాలామంది ప్రదర్శనలు చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇలాంటి వాతావరణం ఇవాళ దేశవ్యాప్తంగా నెలకొన్నది. వాస్తవం చెప్పాలంటే
ఆ, ఈ ఈ తరుణంలో అంటే వాళ్ళు పూర్తిగా ఒక రకంగా కాల్పుల విరమణను మేము స్వీయ కాల్పుల విరమణ పాటిస్తున్నాం అనేటువంటి పద్ధతిలోనే ఇప్పుడు వాతావరణం అంతా కూడా నెలకొని ఉన్నటువంటి సమయంలో ఈ దాడి చేయడం అనేది అయితే సరైంది కాదనేది నేను బలంగా చెప్పదలుచుకున్నా. ఎందుకంటే మనము అంటే దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్న చోట కానీ ఈ దేశంలోనే ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో అనేక అక్కడి పోరాట సంస్థలతోని కేంద్ర ప్రభుత్వం గతంలో చర్చలు జరిపింది, ఇప్పుడు కూడా జరుపుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు నిన్నగాక మొన్న జరిగినటువంటి పాకిస్తాన్ యుద్ధంలో కూడా సరే మధ్యవర్తిత్వం చేసేటువంటి వాళ్ళ జోక్యం కూడా ఉన్నది అనేది ఇవాళ ప్రపంచం అంతా నమ్ముతున్నది. సరే దాన్ని వీళ్ళు ఒప్పుకోకపోయినా ఒక శాంతి చర్చలు అయితే జరిగినాయి, ఒక శాంతి కుదిర్చే ప్రయత్నం జరిగింది. అలాంటప్పుడు శత్రు దేశాలతోని మనం శాంతి చర్చలు జరపడానికి సిద్ధపడ్డటువంటి కేంద్ర ప్రభుత్వము, ఈ దేశ ప్రభుత్వాలు ఈ దేశ పౌరులైనటువంటి మావోయిస్టులతో చర్చలు జరపడంలో ఏమి ఇబ్బంది ఉన్నది? తర్వాత వాళ్ళు నిజంగా మొండిగా మేము అసలే చర్చలకు సిద్ధంగా లేము అనే వైఖరిని తీసుకున్నప్పుడు ప్రభుత్వం తన దాడిని కొనసాగించడంలో అర్థం ఉంటుంది. కానీ పదే పదే వాళ్ళు కేంద్ర కమిటీ సైడ్ నుంచి కానీ రాష్ట్ర స్థాయిలో నాయకత్వం కానీ ప్రకటిస్తున్నప్పుడు ఒక రకంగా వాళ్ళు చేతులు ముడుచుకొని కూర్చున్న స్థితిలోనే ఉన్నారు. అలాంటి వాళ్ళ మీద దాడి చేసి చంపేయడం అనేటువంటిది అయితే ఇది ఏమాత్రం ప్రజాస్వామ్య సూత్రాలకు పొసగనిటువంటి విషయము. ఇది నిజానికి కూడా వాస్తవంగా దేశ ప్రజలైనా లేకపోతే ఎవరైనా ప్రజాస్వామికవాదులు ఎవరైనా కూడా సీరియస్గా దీన్ని వ్యతిరేకించాల్సినటువంటి అంశమే. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే నిజంగా మార్చి వరకు వచ్చే సంవత్సరం వరకు మావోయిస్ట్ నిర్మూలన పూర్తిగా ఏరివేస్తామని చెప్తున్నారు. నిజంగా అది సాధ్యం అవుతుందని ఇప్పుడున్న పరిస్థితుల లోపల నిజంగా ఓవైపు వీళ్ళు కాల్పరిమని అంటున్నారు, కేంద్ర ప్రభుత్వం ఉక్కు ప్రభుత్వం అణచివేస్తున్నది. ఏరివేత సాధ్యమేనా మార్చి వరకు ఏరివేత సాధ్యమా అంటే నేను గతంలో విప్లవోద్యమంలో పనిచేసినటువంటి అనుభవం రీత్యా చెప్పదలుచుకున్నప్పుడు మరిన్ని నష్టాలు జరగవచ్చు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ దాడిని కొనసాగిస్తుందో ఈ దాడి ఇలాగే కొనసాగిస్తూ పోయినట్లయితే మరిన్ని నష్టాలు, కొంత తీవ్రమైన నష్టాలు కూడా జరుగుతాయి అనేది మనం అంచనా వేయవచ్చు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల రీత్యా చూసినప్పుడు. కానీ మొత్తంగానే దాన్ని తుడిచిపెట్టడం అనేది అయితే అది సాధ్యమయ్యే పని కాదు. కాకపోతే వాళ్ళు అనుకుంటున్నది కూడా కేంద్ర ప్రభుత్వం అనుకుంటున్నది కూడా ఏంటంటే ప్రధాన నాయకత్వం, ముఖ్యమైన నాయకత్వాన్ని కొంతమందిని మనం ఇట్లా చంపేయగలిగితే ఆటోమేటిక్గా దాని ప్రభావాన్ని తగ్గించడం అనేదాన్ని మనం చూపెట్టచ్చు సమాజానికి అనేది కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది కావచ్చు. అయితే వాళ్ళ ఉద్దేశం కూడా ఏంటిది అంటే నేను గతంలో కూడా చెప్తున్నా, వాళ్ళ ఉద్దేశం కూడా ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ ఈ దేశంలో పరిపాలిస్తున్నది. బీజేపీకి గత 2 సార్లు బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు 3వసారి కూడా మొన్నటి ఎన్నికల్లో కొంత కష్టంగానే అధికారంలోకి వచ్చింది. అయితే వాళ్ళ చేతిలో నేను అనుకుంటున్నదంటే వాళ్ళ చేతుల్లో సమయం కూడా తక్కువ ఉంది. గతంలో చాలా పెద్ద పెద్ద కంపెనీలతోని ఆదివాసీ ప్రాంతాల్లో ఖనిజాలని నిక్షేపాలని తీయడం కోసం ఎంఓయూలు చేసుకొని ఉన్నది ప్రభుత్వాలు. అటువైపు వాళ్ళు పెట్టుబడిదారీ వర్గాలంతా కూడా ఒత్తిడి చేస్తున్నారు ప్రభుత్వాల మీద, మాకు ఎంఓయూలు చేసుకున్న వాటన్నిటిని అప్పగించమనేటువంటిది. కాబట్టి రేపు మళ్ళీ 4వసారి బీజేపీ అధికారంలోకి వస్తుందో రాదో ఈ దేశంలో పరిస్థితి ఎట్లా మారుతుంది, ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటారో చెప్పలేము. మొన్నటిసారే కొంత కష్టంగా వచ్చింది కాబట్టి ఈ తక్కువ సమయంలోనే మేము ఆ ప్రాంతాలన్నింటినీ కూడా క్లియర్ చేసి మేము ఇప్పుడు మీ కార్పొరేట్ వర్గాలన్నిటి కూడా మేము తివాచిపరచాలనుకుంటున్నాం అనే దాన్ని మాత్రం స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చెప్పదలుచుకున్నది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఎవరు దాని కాదన్నా అవునన్నా ప్రభుత్వం దాడికే పాల్గొనడం అనేటువంటిది కొనసాగుతున్నది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అక్కడక్కడ స్పందిస్తున్నాయి. వాళ్ళంతటా వాళ్ళు చర్చలకు వస్తామంటే చర్చలకు రానివ్వండి, చర్చలకు వస్తే కదా ఏంటో విషయాలు తెలుస్తుంది. ఇప్పుడు చాలా రకాల అభిప్రాయాలు వస్తున్నాయి. ఇప్పుడు మన తెలుగు ప్రాంతంలో కూడా వాళ్ళు పూర్తిగా ఆయుధాలని వదిలిపెట్టేటువంటి నిర్ణయం తీసుకొని వస్తే మంచిదని కొంతమంది అంటున్నారు, కొంతమంది సరెండరే కావాలంటున్నారు. సరెండర్ కావాలనేది షరతు కాదు, ఎందుకంటే సరెండర్ అయిన వాళ్ళతో చర్చలు ఏముంటాయి, ఇంకా అవసరం లేదు. కాబట్టి వాళ్ళు నిజంగా వాళ్ళు చర్చలకు వచ్చినప్పుడు పౌర సమాజంగా ఇక్కడ ఉన్నటువంటి మేధావులైనా ప్రజాస్వామికవాదులైనా ప్రజలైనా ఎందుకు ఇంకా అనవసరపు ఈ త్యాగాలు అనేటువంటి అభిప్రాయం కలిగిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ అభిప్రాయాల్ని మావోయిస్టుల ముందు కూడా పెట్టచ్చు, వాళ్ళ మీద ఒత్తిడి చేయొచ్చు. వాళ్ళ అవసరమైతే ప్రజలు బలంగా భావిస్తున్నారనేది వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా అభిప్రాయాలు చెప్పొచ్చు. తద్వారా వాళ్ళు కూడా ఆలోచించుకునే అవకాశం ఏర్పడుతుంది కదా. కానీ మొత్తంగా నువ్వు అసలు చర్చలకే అవకాశం లేదని చెప్పి మేము నిర్మూలిస్తామనేది అయితే ప్రభుత్వం అనుకుంటున్నదో పూర్తి స్థాయి నిర్మూలన అనేది అసాధ్యమైన విషయం. నంబాల స్థాయి నాయకుడినే బలగాలు మట్టుబెట్టాయంటే మిగతా ఉన్నటువంటి టీమ్స్ కానీ విభాగాలు కానీ అన్నీ సరెండర్ అయ్యే అవకాశం లేదా? నిజంగా ఆ స్థాయి సమకాలీకుడు మళ్ళీ పార్టీలోకి తీసుకోవడానికి, ఆ పదవి ఇవ్వడానికి, ఆ పదవి లోపల ఉండి గైడ్ చేయడానికి నిజంగా ఎంత టైం పట్టే అవకాశం ఉంటుంది ఈ పరిస్థితి లోపల? అంటే నంబాల లాంటి నాయకుడిని, ఆ స్థాయి అనుభవం కలిగినటువంటి నాయకుడిని వెంటనే మావోయిస్ట్ పార్టీ సమకూర్చుకోవడం అది అసాధ్యమైన విషయం.
ఆయన అనుభవం ఆయన అనుభవమే. ఆయన ఉద్యమాన్ని నిర్మించిన తీరు కానీ, ఆయనకున్నటువంటి విజన్ కానీ చివరి వరకు కూడా అంటే అంత వృద్ధాప్య వయసు వచ్చినప్పటికి కూడా తాను నమ్ముకున్న లక్ష్యం కోసమే నిలబడి ప్రాణాలైన ఇవ్వాలి తప్ప లొంగిపోవద్దనేటువంటి వైఖరి కలిగి ఉండడం అనేది అన్నీ కూడా చాలా రకాలుగా ఆయనకున్న అనుభవం ఆయనది ప్రత్యేకమైనది. కాబట్టి ఆయన స్థానాన్ని వెంటనే భర్తీ చేయగలిగిన నాయకత్వం ఇప్పుడున్న మావోయిస్ట్ పార్టీలో ఉందా లేదా అంటే అది మనం చెప్పలేము. కానీ ఇప్పుడున్న ఉద్యమ స్థాయి, ఒకప్పుడేమో భారతదేశంలో వాళ్ళు ఒక 15-16 రాష్ట్రాల్లో ఉద్యమాన్ని విస్తరించారు, బలంగా ప్రభావం వేస్తూ నడిపించగలిగినారు. ఆ స్థాయిలో ఉన్నటువంటి ఉద్యమానికి బసవరాజు లాంటి వాళ్ళు నాయకత్వం వహించాల్సినటువంటి స్థాయి కలిగిన నాయకత్వం అవసరమే. అయితే సాపేక్షంగా ఇప్పుడున్న తేడా ఏంటంటే ఈ అనేక నష్టాలు తర్వాత ఎదురు దెబ్బల తర్వాత ఉద్యమం కొంత బలహీనపడ్డది, ఆయా రాష్ట్రాల్లో కూడా వీక్ అయినటువంటి. కాబట్టి ఇప్పుడున్న ఉద్యమానికి ఇప్పుడున్న ఉద్యమ స్థాయికి నడిపించగలిగిన నాయకత్వం అయితే వాళ్ళలో ఉన్నారు, అది చేయగలుగుతారు. అప్పుడు ఉన్నటువంటి నాయకత్వం ఎవరైతే సీసీలో అంటే బయట మీడియాలో కొంత ప్రచారం ఏంటంటే జనరల్గానే ఏంటంటే కొంత హీరోయిజం కూడా ప్రచారం జరుగుతూ ఉంటుంది కదా. దాంట్లో భాగంగా ఇప్పుడు బసవరాజు తర్వాత ఇక ఒక హిడ్మా ఉన్నాడు, హిడ్మా చనిపోతే గతంగా పార్టీ మొత్తం క్లోజ్ అయిందని, అది తప్పు. హిడ్మా చాలా జూనియర్ వాస్తవంగా, ఆయనకంటే చాలా సీనియర్ నాయకత్వం ఇంకా ఉద్యమంలో ఉన్నారు. అంటే ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ హిడ్మానే అని చెప్పి అబూజ్మర్లో దళాలు కదులుతున్నాయి. సో నిజంగా హిడ్మాన్ పట్టుకోవడం సాధ్యమేనా? నిజంగా మిగతా కేంద్ర క్యాడర్ అంతా కూడా సో అసలు నిజంగా మేము అందరం కలిసి చర్చించుకోవాలి, సమయం ఇవ్వాలి, కాల్పు విరమణ మీరు ప్రకటించడం చెప్పారు. నిజంగా ఈ విభాగాలన్నీ చర్చించుకోవడం సాధ్యమవుతుందా? ఒకవేళ కాకపోతే ఈ విభాగాలన్నీ కూడా సేఫ్ జోన్లో ఉండి తిరిగి ఎదురు ఫైట్ చేసే పరిస్థితులు కలిపిపోతాయి. అంటే ప్రభుత్వము అవకాశం ఇస్తే, కాల్పుల విరమణకు ప్రభుత్వం ఏమాత్రమైన అవకాశం ఇవ్వగలిగితే వాళ్ళ నాయకత్వం కూర్చొని చర్చించుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారనేటువంటి సంకేతాలు అయితే వాళ్ళు చాలా బలంగా 1-2 సార్లు కేంద్ర కమిటీ నుంచి ప్రకటిస్తున్నారంటేనే క్లియర్ కట్గా వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితులలో మనం ప్రభుత్వంతో శాంతి చర్చలకు వెళ్ళాల్సిన అవసరం ఉంది, అవసరమైతే మన లైన్లో కూడా ఏమైనా ఆలోచించవచ్చు అనేటువంటి దృక్పథం కూడా వాళ్ళకు ఉండొచ్చు అని అనిపిస్తున్నది. వాళ్ళు ప్రకటిస్తున్న ప్రకటనలు చూసినప్పుడు ఏంటంటే వాళ్ళు బలంగా శాంతి వైపు కట్టుబడి ఉండాలని కోరుకుంటారు. అంటే కేవలం ఇప్పుడు ఒక బసవరాజు లేకపోతే ఇంకా ఇంతకు ముందు చనిపోయినటువంటి కేంద్ర స్థాయి నాయకత్వం మాత్రమే చనిపోవడం లేదు కదా. ఇప్పుడు అక్కడ చనిపోతున్న వాళ్ళల్లో చాలా చిన్న స్థాయి క్యాడర్ కూడా, ముఖ్యంగా ఆదివాసీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మావోయిస్ట్ పార్టీలో చేరి పనిచేస్తున్న వాళ్ళు కూడా చాలామంది 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో చనిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళ మరణాలు ఆగాలి కదా. అట్లాగే దాంతోపాటుగా చాలా చోట్ల నిర్బంధం కారణంగా కానీ ఇప్పుడు ఈ ఆపరేషన్స్ల కారణంగా కానీ సాధారణ ప్రజలు కూడా చనిపోతున్నారు అనేటువంటి వార్తలు చాలా మనకు బయటకు వస్తున్నాయి. కాబట్టి ఆ మరణాలు ఆగాలి కదా. వాళ్ళ దృష్టికోణంలో వాళ్ళ నాయకత్వంగా అంటే ఇప్పుడు ఒకవేళ వాళ్ళు సరెండర్ కాదలుచుకుంటే వాళ్ళు బాగా భయపడిపోయి, అంటే చాలా రకాల వార్తలు వస్తున్నాయి, భయపడిపోయి చేస్తున్నారని నేను అనుకుంటున్నా. భయపడిపోవడం అయితే వాళ్ళు బయటకు వస్తారు, భయపడ్డ వాళ్ళు ఎవరు ఉద్యమంలో ఉండరు, బయటకు వచ్చి హ్యాపీగా బతకాలని కోరుకుంటారు, భయపడి చావాలని అనుకోరు. కానీ వాళ్ళు చావాలని కూడా సిద్ధపడి ఉన్న వాళ్ళు ఉండవచ్చు. కానీ వాళ్ళతో పాటుగా జరుగుతున్నటువంటి ఈ పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి రక్తపాతం ఏదైతే ఉన్నదో, 100ల మంది చనిపోవడాలు, ప్రజలు చనిపోవడాలు, తర్వాత ఈ ఆపరేషన్స్ మూలంగా ప్రజలు వారి రోజువారీ దైనందిన కార్యక్రమాల్ని నిర్వహించుకోలేని స్థితికి నెట్టబడము. ఇప్పుడు మొన్నటి ఎండాకాలం లాంటి సమయంలో వాళ్ళ అటవీత్పత్తులు సేకరించుకుంటే వాళ్ళకి 6 నెలలకు సరిపడే గాసం వాళ్ళకు వస్తుంది. ఈ ఆపరేషన్స్ మూలంగా వాళ్ళు అవి సమకూర్చుకోలేకపోతున్నారు. అయితే ఆదివాసీ సమాజం ఏదైతే అస్తవ్యస్తం అవుతున్నదో, కకావికలం అవుతున్నదో, దాన్ని అంతటినీ ఆలోచించుకొని వాళ్ళు బేసిజాలకు పోకుండా మేము ఈ శాంతి నెలకొనాలి, ఈ రక్తపాతం ఆగిపోవాలి, ఆదివాసీ సమాజం కకావికలం అయ్యడం ఆగిపోవాలనే దాన్ని వాళ్ళు ప్రకటిస్తున్నారు. సో ఆ ఉద్దేశంతో మనం తీసుకున్నప్పుడు ఏంటంటే చర్చలకు మనం పిలవగలిగినప్పుడు, అంటే ప్రభుత్వాలు ఆ విషయంలో ఒక అడుగు ముందుకేసి పిలవగలిగితే, అంటే కేవలం మనం వ్యక్తులను నిర్మూలించడం మూలంగా మాత్రమే ఇవన్నీ ఆపగలుగుతామంటే చరిత్రలో చాలా సిద్ధాంతాలు మనం చూసినాం. వ్యక్తుల నిర్మూలనతోని ఉద్యమాలు లేకపోతే ఇవన్నీ తాత్కాలికంగా వెనుకబట్టబడతాయి కావచ్చు, ఆగిపోతాయి కావచ్చు, కానీ అది పూర్తిగా నిర్మూలించబడుతుంది మనం అనుకోవాల్సిన అవసరం లేదు. 50 సంవత్సరాలుగా ఈ దేశంలో ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ కానీ ఇతర ఎంఎల్ పార్టీలు కానీ ఉద్యమాలు కొనసాగిస్తూ వస్తున్నాయి. సుదీర్ఘకాలం జరిగింది. ఈ సుదీర్ఘకాలం తర్వాత నిజంగానే ఉద్యమాల మూలంగా వచ్చినటువంటి కొన్ని సామాజిక, ఆర్థిక, రాజకీయపరమైన మార్పులు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి మనకు. కాబట్టి రేపు భవిష్యత్తులో ఇంకా ఏదైనా మార్పు జరగాలనుకున్నప్పుడు మీరంతా ఎట్లా ఇంకా ఆ పంతా కాకుండా లైన్ కాకుండా ఇంకేం తీసుకొని కొట్లాడితే బాగుంటుందని బయట ఉన్న సమాజం అంతా కూడా వాళ్ళని డిమాండ్ చేయొచ్చు, వాళ్ళని విజ్ఞప్తి చేయొచ్చు, తద్వారా వాళ్ళు ఆలోచించుకునే అవకాశం కల్పించవచ్చు. కాబట్టి అంతిమంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మన బిడ్డల్ని మనం చంపుకోవడం అనేటువంటి స్థితి నుంచి వాళ్ళు అసలే వినకుండా మొండిపట్టుగా ఉండి
మేము ఇదే చేస్తామని అనుకునే పరిస్థితి ఉన్నప్పుడు సరే ప్రభుత్వాలు శాంతి భద్రతల కొనలు తీసుకునే నిర్ణయాల్ని మనం ఎంతో కొంత మేరకు సమర్థించే వాళ్ళు కూడా ఉంటారు. కానీ మనం మేము పూర్తిగా మేము కాల్పుల విరమణ చేసి చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నామన్న తర్వాత కూడా పోయి చంపేయడం అనేటువంటిది మాత్రం అది దుర్మార్గం. అది తప్పనిసరిగా దాన్ని మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. చర్చలకు ఇప్పటికి కూడా అవకాశం ఉంటే చర్చలు తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం చేయాలనేదే నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా మాజీ మావోయిస్టు గాజర్ అశోక్ స్పందన. నంబాల మృతి మావోయిస్టు పార్టీకి తీరని లోటైనప్పటికీ కూడా ఆ స్థానాన్ని భర్తీ చేయగలిగే నాయకత్వం మావోయిస్టు పార్టీలో మిగిలే ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చల పేరుతో ఇప్పటివరకు కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీలు లేఖలు రాస్తున్నా స్పందించకపోవడం దారుణమంటూనే ప్రజాస్వామికవాదులు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి శాంతి చర్చలు వెళ్లే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని కూడా కోరుతున్న పరిస్థితి. వీడియో సంతోష్తో వేణు బిగ్ టీవీ, వరంగల్.